అండ్ కత్తి తిప్పినా తిప్పకపోయినా నీ ఎదుటివాడు నీ మీద కత్తి తిప్పుతూనే ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవాలి. డిఫెన్స్ ఈజ్ గుడ్. అండ్ నీ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచటం చాలా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్, బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడువారు మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ కింగ్, ఈ రాజును గనక నువ్వు ప్రతినిధిగా, ఈ రాజ్యానికి ప్రతినిధిగా నువ్వు తిరుగుతాను అని అనుకుంటే, ప్రిపేర్ యువర్ సెల్వ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్. బోధించటానికి, ఎదురాడి మాట్లాడే వాళ్ళ మాటను ఖండించటానికి సిద్ధపడి ఉండాలి. యు కాంట్ బి లేదు నేను దాన్ని ఏమంటారు, నాకు సిగ్గు, నాకు మొహమాటం, నేను మాట్లాడలేను, నేను చేయలేను అని అంటే యు ఆర్ యాక్చువల్లీ నీ రాజును నువ్వు తిరస్కరిస్తున్నట్లు. నీ రాజును తిరస్కరించకుండా నీ రాజు యొక్క భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళటం. నువ్వు కొలిచే నీ తండ్రి అయిన దేవుడు, హీ ఈజ్ ఎ గాడ్ దట్ ఆస్క్స్ ఫర్ రీజన్ అండ్ హీ ఈజ్ వెరీ అపాలజెటిక్. మొన్న ఎవరో ఒక ఆయన అన్అపాలజెటిక్